హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ విజయనగరం పక్కన డెంకాడకి చెందిన మన సబ్స్క్రైబర్ దుర్గా ప్రసాద్ తన జీవితంలో ఫేస్ చేసిన ఒక భయంకరమైన యథార్థ సంఘటన నాతో షేర్ చేసుకున్నారు. అతని మాటల్లోనే ఈ స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా చూడండి. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ సంఘటన నాకు 2021లో జరిగింది. మాది విజయనగరం పక్కన డెంకాడ అనే ఒక చిన్న పల్లెటూరు. ఇక కథలోకి వస్తే, నేను నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కూర్చొని మాకు జరిగిన దెయ్యాల ఎక్స్పీరియన్సెస్ గురించి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నాకు ఈ దెయ్యాలు భూతాలంటే నమ్మకం ఉండేది కాదు. చాలాసార్లు మా ఫ్రెండ్స్ నాకు ఆ నైట్ అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్తూ ఉంటే నేను నా మనసులో నవ్వుకొని మా ఫ్రెండ్స్ చెప్పేదంతా పెద్ద సొల్లులే అని అనుకునేవాడిని. అయితే ఎప్పటిలాగా చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ ఒకడు తనకి ఒక రాత్రి జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాడు. అయితే అతను చెప్పిన దానికి నేను అన్నీ వీడికే జరుగుతాయిరా అని నేను నా మిగతా ఫ్రెండ్స్ వాడిని ఆట పట్టించాము. యాక్చువల్లీ నేను ఒక నేషనల్ హైవే టోల్ ప్లాజాలో డ్యూటీ చేస్తూ ఉంటాను. నాకు ఒక వారం నైట్ డ్యూటీ అయితే ఇంకొక వారం మార్నింగ్ డ్యూటీ ఉంటుంది. అయితే ఆ సాయంత్రం మా ఫ్రెండ్ అన్న మాటలకు వాడిని ఆట పట్టించి ఆ రోజు నేను నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాను. నా డ్యూటీలో మా వెహికల్లో నైట్ ఒక 3-4 రౌండ్లు తిరిగి నైట్ 2 గంటలకు ఒక సర్వీస్ రోడ్డు పక్కన మా వెహికల్ని ఆపి కొత్తగా కడుతున్న బిల్డింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో నేను, నాతో పాటు నా డ్యూటీ కొలీగ్ ఒక చోట పడుకొని రెస్ట్ తీసుకుందామని వెళ్ళాం. అంటే మా నైట్ డ్యూటీలో నైట్ రౌండ్స్ తిరిగాక ఒక 2 గంటలు మాకు రెస్ట్ ఉంటుంది. ఆ టైంలోనే ఆ కొత్తగా కడుతున్న బిల్డింగ్ పక్కన మా బండిని ఆపి మేము రెస్ట్ తీసుకుంటూ ఉన్నాం. నాతో పాటు ఉన్న నా కొలీగ్ కొంచెం దూరంలో పడుకుని ఉన్నాడు. ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా చాలా చీకటిగా ఉంది. నేను అలా మొబైల్ చూసుకుంటూ ఉన్నాను. నా కళ్ళు నాకు తెలియకుండానే బలవంతంగా మూసుకొని పోతున్నాయి. అది నాకు తెలుస్తోంది. కళ్ళు మూసుకునే ఉన్నా కూడా నా బాడీ చాలా బరువుగా ఉందన్న ఫీలింగ్ కలుగుతోంది. కళ్ళు మూసుకునే ఉన్నా కానీ నిద్రలోకి మాత్రం పూర్తిగా జారుకోలేదు. అలా కాసేపు అయిన తర్వాత అవే మసకబారిన కళ్ళు తెరిచి చూశాను. నా పక్కన ఎవరో నాలానే పడుకొని ఉన్నాడు. నేను నాతో పాటు ఉన్న నా డ్యూటీ కొలీగ్ మురళి ఏమో అని అనుకున్నాను. కానీ నా పక్కన పడుకున్న బాడీని చూస్తే కొంచెం తేడాగా ఉంది. ఆ చీకట్లో చూస్తూ ఉంటే ఆ బాడీ బాగా పొడవుగాను బాగా డిఫరెంట్గా కనిపిస్తోంది. నా కొలీగ్ మురళి మొదట పడుకున్న ప్లేస్ వైపు చూశాను. అక్కడ మురళి పడుకునే ఉన్నాడు. అరే, అక్కడ పడుకుంది మురళి అయితే నా పక్కన సేమ్ నాలానే పడుకుంది ఎవరు అనుకొని పక్కన పడుకున్న ఆ ఆకారం వైపు అలా చూస్తూనే ఉన్నాను. అది చూస్తూ ఉండగానే నా కళ్ళ ముందే ఒక నీడలా మాయమైపోయింది. ఇక దానిని చూసి భయపడిన నేను నాకు కొంచెం దూరంగా పడుకున్న మురళిని పిలుద్దామని ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నా కూడా పిలవలేకపోతున్నాను. లేచి మురళి పక్కకి వెళ్దామనుకుంటే నా కాళ్ళు చేతులు కదపలేకపోతున్నాను. జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు అలా జరగడంతో చాలా ఎక్కువ భయంతో ఇక స్పృహ కోల్పోయాను. కాసేపు అయిన తర్వాత మురళి నన్ను లేపాడు. ఏమైందిరా నీకు? ఎన్నిసార్లు లేపినా లేవడం లేదేంటి? బాడీ అంతా చాలా టైట్గా బిగబట్టి గజగజ వణుకుతూనే ఉన్నావు అని మురళి అడిగాడు. అప్పుడు నేను రాత్రి నాకు ఇలా జరిగిందిరా అని జరిగిందంతా చెప్పాను. అందుకు మురళి, సరేలే, ఏదో ఆలోచించుకుంటూ పడుకున్నట్టున్నావు, అందుకే భయపడిపోయావని చెప్పాడు. అందుకు నేను, లేదురా, నాకు నిజంగానే ఇలా జరిగింది అన్నాను. కానీ మురళి పెద్దగా పట్టించుకోకుండా, సరేలే టైం అయింది పద వెళ్దామని మేమిద్దరం అక్కడి నుండి వెళ్ళిపోయాం. అక్కడితో నా డ్యూటీ నేను కంప్లీట్ చేసుకుని పొద్దున 8:30కి మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళగానే చాలా జ్వరంగా అనిపించింది. బాడీ అంతా చాలా వేడిగా అయిపోయింది. మురళికి కాల్ చేసి ఈరోజు నైట్ డ్యూటీకి నేను రాలేను, నాకు చాలా ఫీవర్గా ఉంది అని చెప్పేశాను. అదే రోజు రాత్రి
టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను. బాగా జ్వరంగా ఉండటంతో నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. అలా టైం అర్ధరాత్రి 1 గంట అయింది. కొద్దిగా టాయిలెట్ అర్జెంట్ అవ్వడంతో బయటికి వెళ్ళాను. మా ఇంటి ముందు ఒక పాత పెంకుటిల్లు ఉంది. ఆ ఇంటి చుట్టూ చాలా చీకటిగా ఉంది. ఇక నేను నా పని కానిస్తూ అటు ఇటు చూస్తూ ఉన్నాను. సడన్గా ఆ పెంకుటిల్లు గోడ మీద ఒక నల్లటి నీడ కనిపించింది. చుట్టూ చూస్తే ఒక్క మనిషి లేడు, ఒక కుక్క కూడా లేదు. కానీ ఆ నీడ ఎవరిది, అసలు దేనిది అనుకుంటూ నేను అలానే చూస్తూ ఉన్నాను. ఆ నీడ ఎలా ఉందంటే సగం శరీరంతో నడుస్తున్నట్లుగా, గాల్లో వేలాడుతూ మెల్లమెల్లగా అది నా వైపే వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక నేను భయంతో వెంటనే ఇంట్లోకి పారిపోయాను. నా రూంలోకి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకున్నాను. అలా మెల్లగా భయంతోనే నిద్రలోకి జారుకున్నాను. మంచి నిద్రలో ఉన్నాను. అయితే కొంతసేపటికి నా కాలు ఎవరో తడుతున్నారు. నన్ను ఎవరో నిద్రలోంచి లేపుతున్నట్టు అనిపించింది. నా కాలు తడుతున్న స్పర్శ నాకు తెలుస్తోంది. నేను మెల్లగా దుప్పటి కిందికి దించి చూడగానే నా ఎదురుగా ఒక 8 అడుగుల పెద్ద నీడలాంటి ఆకారం కనిపించింది. అది మనిషిలా లేదు, కానీ ఏదో ఒక భయంకరమైన పెద్ద ఆకారంలా కనిపించింది. అది నా ఎదురుగానే ఉంది. నేను దాన్ని చూసిన భయంలో గట్టిగా కేకలు పెట్టేశాను. అప్పుడు అది నా కళ్ళ ముందే మాయమైపోయింది. నేను గట్టిగా అరుస్తున్న నా అరుపులు నాకు వినిపిస్తున్నాయి. నేను కదలగలుగుతున్నాను కూడా. అంటే ఇది నిజం అని నేను ఫిక్స్ అయిపోయాను. ఈలోపు నా అరుపులు విని మా అమ్మ నాన్న లోపలికొచ్చేశారు. జరిగిందంతా వారికి చెప్పాను. వెంటనే ఉదయాన్నే మా అమ్మ నాన్న ఎవరో స్వామి దగ్గరికి తీసుకెళ్లారు. మరి ఆ స్వామి దగ్గరికి వెళ్ళడమో మరి ఏమో నాకు తెలియదు, కానీ అప్పటి నుండి నాకెప్పుడూ ఇంకా అలా జరగలేదు. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆ నీడలాంటి ఆకారం ఎందుకు నన్ను వెంటాడిందో, ఎందుకు నన్ను తరిమిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి రియల్ స్టోరీ. తిరిగి ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.